కొన్ని సినిమాల ట్రైలర్లు వినోదం కోసం వస్తాయి, కొన్ని వివాదాల కోసం వస్తాయి. కానీ ఈ మధ్య వచ్చినది కేరళ స్టోరీ 2 అనే సినిమా ట్రైలర్ మాత్రం దేశవ్యాప్తంగా ఒక నిశ్శబ్దాన్ని, ఒక భయాన్ని సృష్టించింది. ఈ ట్రైలర్ చూసాక ప్రజలకు కోపం రాలేదు, భయం వేసింది. ఎందుకంటే ఇందులో తుపాకీతో బెదిరించి చేసే అన్యాయం కన్నా ప్రేమ పేరుతో మెదడును నియంత్రించి జీవితాలను నాశనం చేసే ఒక భయంకరమైన కుట్రను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుండి ఒకటే మాట వినిపిస్తోంది, ఇది ప్రోపగండా సినిమా అని. దీనిపై స్పందించిన ఆ చిత్ర దర్శకుడు ఒకటే సవాల్ విసిరారు, మేము సినిమాలో చూపించింది ప్రతిదీ నిజం, ఇది అబద్ధమని మీకు అనిపిస్తే మాపై కేసు పెట్టండి, కోర్టుకు లాగండి. మేము ప్రతి సంఘటనపై 3 ఏళ్లు రీసెర్చ్ చేశాం, మా దగ్గర ప్రతి కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లు, కోర్టు తీర్పులు, న్యూస్ రిపోర్ట్లు ఉన్నాయి అని అన్నారు. Whatever we have shown in the film is truth. I would request Kerala Chief Minister to check the facts. If anything is wrong, he can take us to the court. We have done deep research, got all the cases, understood all the cases for last 3-4 years. అసలు ఈ లవ్ జిహాద్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ వివాదం ఎక్కడ మొదలైంది అని ఒక్కసారి ఆలోచిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ పదాన్ని మొట్టమొదటిసారిగా వాడింది, లవ్ జిహాద్ అనే సమస్యను దేశం ముందు పెట్టింది ఎవరో తెలుసా? ఏ బీజేపీ నాయకుడో, ఏ సంఘ్ పరివార్ సభ్యుడో కాదు. 2010లో కేరళలో అప్పటి లెఫ్ట్ పార్టీ సీఎం విఎస్ అచ్యుతానందన్. కొన్ని సంస్థలు ఇతర మతాల అమ్మాయిలను ప్రేమ పేరుతో మతం మార్చి రాబోయే 20 ఏళ్లలో కేరళను ఒక ఇస్లామిక్ రాష్ట్రంగా మార్చాలని కుట్ర పన్నుతున్నాయి అని ఆయనే స్వయంగా హెచ్చరించారు. ఆ తర్వాత కేరళలోని కేథలిక్ చర్చ్ కూడా ఇదే ఆందోళన వ్యక్తం చేసింది. కేరళ ప్రభుత్వం, అక్కడి పోలీస్ శాఖ 2009లో హైకోర్టుకు సమర్పించిన రిపోర్టు ప్రకారం 2006 నుంచి 2009 మధ్య దాదాపు 4000 మంది హిందూ, క్రిస్టియన్ అమ్మాయిలు మతం మారారని అంచనా. ఇప్పుడు చెప్పండి, లెఫ్ట్ పార్టీ ముఖ్యమంత్రి, కేథలిక్ చర్చ్, ప్రభుత్వ లెక్కలు అన్ని ఇదే సమస్యను ఎత్తి చూపుతుంటే ఈ రోజు ఎవరైనా ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చి ఇది ప్రోపగాండా అంటే ఎలా? నిజాలు చెప్పడం ఎప్పటి నుండి ప్రోపగాండా అయింది? కట్నం గురించి సినిమా తీస్తే అది సామాజిక సంస్కరణ, గృహహింసపై సినిమా తీస్తే అది న్యాయం కోసం పోరాటం. కానీ ఒక వ్యవస్థీకృత మోసం గురించి మాట్లాడితే మాత్రం అది ప్రోపగాండా ఎలా అవుతుంది? ఇది కేవలం సెలెక్టివ్ అవుట్రేజ్ కాదా? ఈ కుట్ర ఎలా పనిచేస్తుందో తెలిస్తే మీరు ఇంకా షాక్ అవుతారు. మొదట స్నేహం, తర్వాత ఎమోషనల్ బాండింగ్, ఆపై నెమ్మదిగా వారిని కుటుంబం నుంచి వేరు చేయడం, వారిలో ప్రతిఘటనను చంపేసి చివరకు మతం మారమని ఒత్తిడి తీసుకురావడం. ఎప్పుడైతే ఆ అమ్మాయికి తను మోసపోయానని తెలుస్తుందో అప్పటికే తన కుటుంబానికి, సమాజానికి దూరమై ఒంటరిగా మిగిలిపోతుంది. ఇవి కేవలం కథలు కాదు. జార్ఖండ్ కు చెందిన నేషనల్ లెవెల్ షూటర్ తారా సహదేవ్ కథ మీకు గుర్తుందా? రంజిత్ అనే హిందూ పేరుతో పరిచయమైన వ్యక్తి పెళ్లి తర్వాత తన అసలు పేరు రకీబుల్ అని తెలిసి ఆమెను మతం మారమని ఎంత చిత్రహింసలు పెట్టాడో మనం చూసాం. కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. ఉత్తరప్రదేశ్ లో అర్మాన్ పేరుతో ఒక అమ్మాయిని మతం మార్పించిన అఫ్జల్ కు 5 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇవే కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో సంఘటనలు ఉన్నాయి. ఇవన్నీ కోర్టులు నిర్ధారించిన నిజాలు. ఈ వాస్తవాలను మనం ఎలా కాదనగలం? ది కేరళ స్టోరీ 2 కేవలం కేరళకు మాత్రమే పరిమితం కాదు. ఇది రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఇలా దేశమంతటా విస్తరిస్తున్న ఒక భయంకరమైన సమస్యకు అద్దం పడుతోంది. సమస్య ఉందని ఒప్పుకోకపోతే దానికి పరిష్కారం ఎప్పటికీ దొరకదు. మన కళ్ళు మనమే మూసుకుంటే మన చుట్టూ ఉన్న ప్రమాదం ఆగిపోదు, ఇంకా పెరుగుతుంది. మన కూతుళ్ళు, మన చెల్లెళ్ళు, మన కుటుంబాలు ప్రమాదంలో ఉన్నాయి. అందుకే ఈ సినిమాను ప్రోపగాండా అని కొట్టి పారేయకుండా ఒక మేల్కొల్పుగా చూడాలి. ఈ కఠినమైన నిజంపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్ లో చెప్పండి. మన ఆడపిల్లల భవిష్యత్తు కోసం ప్రతి తల్లిదండ్రులు ఈ నిజాన్ని తెలుసుకోవాలి. అందుకే ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. జై హింద్.